ఒక ఘనమైన అడవిలో చిన్న నక్కపిల్ల తన తల్లితో కలిసి నివసించేది. ఒక్కరోజు ఆడుకుంటూ అది దారి తప్పి లోతైన లోయ దగ్గరకు చేరింది. నేల జారి లోయలో పడిపోతుందేమో అని భయంతో వణికిపోయింది. తల్లి దూరంగా ఉండడంతో సహాయం కోరే వీలు లేదు. అదే సమయంలో అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చిన ఒక జింక ఆ నక్క పిల్లను చూసింది. సహజంగా శత్రువులైనప్పటికీ ఆ క్షణంలో జింకకు దయ కలిగింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చి తన కొమ్ములతో నేలలో పాతుకుపోయిన వేళ్లను తొలగించి నక్కపిల్లకు సురక్షితమైన దారి చూపించింది. నక్కపిల్ల మెల్లగా బయటకు వచ్చింది. కళ్ళలో భయం కన్నీళ్లుగా మారింది. ఏం చెయ్యాలో తెలియక తల వంచింది. జింక మాత్రం ఏమీ ఆశించకుండా అడవిలోకి మాయమైంది. కొన్ని నెలల తర్వాత అదే అడవిలో ఒక వేటగాడు వల వేశాడు. ఆ వలలో జింక చిక్కుకుంది. తప్పించుకోలేక విలవిలలాడింది. అప్పుడే అక్కడికి వచ్చిన నక్క జింకను గుర్తుపట్టింది. వెంటనే తన పదునైన పళ్లతో వల తాడులను కొరికింది. జింక విడుదలైంది. రెండూ ఒక క్షణం ఒకదానినొకటి చూసుకున్నాయి. మాటలు అవసరం లేదు. ఆ రోజు అడవి నేర్పింది, దయ ఎప్పుడూ వృథా కాదు. అది కాలం తిరిగినప్పుడు రక్షణగా మారుతుంది.